తీసేయను. బాగుండదు సార్, ఆ బాగుండదులే పోవాలన్నాడు. తర్వాత పని తీసేయి, కొంపదీసి వీడు అన్ని తీసే ఉంటాడు. కౌపైన తీసుకున్నాను అంతరించి అది కూడా తీసేసి నీకంటే గతి లేని వాడు ఎవడనంటే ఇచ్చి పంచి దీన్ని ఏమనంటారు, విశ్వజిత్ అనేటువంటి ఒక పరమ పవిత్రమైన యజ్ఞంగా చెబుతారు. అంటే విశ్వమును జయించున్నట్టు యజ్ఞము ప్రపంచంలో ఏనాడైనా ఉంటే ఇది ఒక్కటే యజ్ఞం. ఈ నరుడు ఇది చేతైన వాడు మిగతా వాడంతా చవటగా బతకాల్సిందే. వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో, వాడు ఉద్యోగం తీసేస్తాడేమో, వీడు మన వ్యాపారంలో బేరం మన దగ్గరికి రాడేమో అనేటువంటి మొహాలు పెట్టుకుని బతకవలసిందే. ఇది లేకపోతే ఇది ఉన్నటువంటి వాడు ఒక్కడే నరుడు మొహం పెట్టు బతకడానికి వీలవుతుంది. లేకపోతే నకవా ఒకవా అని అనుకోవాలి. మనం తెలుసు మనకి ఆ పంచతంత్రంలోనూ వాటిలోనూ అనుకుంటే లఘుపత్రకు ఉన్న వయసంబు జాగ్యం బోనసిపు ముసలి గ్రద్ద వాళ్ళు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోవాలి. అవి మనుషులే ఫోటోలు తీస్తే ఉరికే తెలియకట్ట పడ్డాయి. మనం ఉరికి తినక బతక మన తినక బతికితే అది మనుషుల ఫోటోలు కనపడాయి. వాటిలో లఘుపత్ర గురువులు అవి చూసినట్లయితే మనం చదువుకుంటూ తెలుస్తుంది వాడు మనుషులే అని. కానీ వాడి బెత ముక్కు, వాడి కాకి ముక్కు ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే మనం చేసే పనులు ప్రపంచం వాటిలో కరెక్ట్గా మనకు అనితరున్నారు మినిస్టర్స్ బ్రాహ్మణం. అలాగే కటకపాటలు అని కూడా దగ్గర పోయితారు. వాళ్ళు ఆ రోజుల్లో అనాగరిక రోజులు కదా, మంత్రి పదవులు కొనుక్కుని వాళ్ళకి డబ్బు ఇచ్చి లక్షలు ఇచ్చి ఇప్పట్లాగా పరమ పవిత్రంగా వచ్చేతో అవి మానవుడు అనాగరికంగా ఉన్న రోజులు కాదు, ప్రాచీన శిలాయుగం ఉంటారు. అప్పుడు అవినీతి మరీ ఎక్కువగా ఉండేది. ఉండి ఏ ఇతర దేశం నుంచో డబ్బు వస్తే అవి పెట్టి మినిస్ట్రీలు కొనుక్కునేవాడు ఆ రోజుల్లో. పాపం అనాగరికం అంటే అంధకారం అంటే అదే. ఇప్పుడు జ్ఞాన ఉదయంలో ఉన్నాం కనుక అంతా పవిత్రంగా, ఎవరు కూడా అపవిత్రంగా ఉంటానే పరిస్థితి. ధర్మం అంటే ఇప్పుడు ఉన్నదే ధర్మం. దానికేమిటి, వాడు ఆ బలి చక్రవర్తి విశ్వజిత్ యాగం చేశాట. విశ్వజిత్ యాగంకు విధితోడ చేయించి గురువు గారు శిష్యుడి చేత విశ్వజిత్ యాగం చేయించాట, అంతా పంచి పెట్టించేశాట. ఇంకేమీ లేదు మన దగ్గర. అప్పుడు నువ్వు బయలుదేరి యుద్ధానికి ఇంద్రుడు వెతికి వాడికి తాగడం తెలుసు కానీ ఎవరికి పెట్టడం తెలియదు, గుడ్డీలు ఖాళీ చేయడం తెలుసు కానీ ఇంకేమీ తెలియదు. కారులో ఎక్కించి మేడ మీద తెప్పించుకుంటాం కానీ ఇంద్రుడికి ఇంకోటి తెలిసినటువంటిది కాదు. కనుక ఇప్పుడు బయలుదేరు, నీకు ఎదురే ఉందో చూద్దాం అన్నాడు. భాగవతం ఎందుకు చదువుకోవాలి అంటే 5000 సంవత్సరాల కింద రాయబడినటువంటి పుస్తకం. మరి 13వ శతాబ్దంలో తెలుగులోకి అనువాదం చేయబడినటువంటి పుస్తకం. మన అదృష్టం బాగుంటే అనువాదం చేశారు. భారతదేశంలో ఏ దేశ భాషల్లోకి మెడకాయ మీద తలకాయ ఉన్నట్టుగా భారత భాగవతాలు అనువాదం కాదు. ఏదో లయ పదాలుగా, భక్తి పదాలుగా ఈ తంత్రిక పెట్టుకుంటూ పాడేటట్టుగా మిగతా భాషల్లో ఉంది. కానీ తెలుగులో ఉన్నట్టు భారత భాగవతాలు ఏ భాషల్లో లేవు. ఒప్పటికండి మా సత్యనారాయణ మేశ్వర్ లాంటి వారు ఎవరైనా హిందీలో ఉన్నదని చెప్పినట్లయితే నేను ఒప్పుకుంటాను. తెలుగులో ఉన్నట్టు మాత్రం సాంగోపాంగంగా చక్కని అనువాదంతో ఎర్జీగా వచ్చినవి. భాగవతంలో కొన్ని ఘట్టాలు భక్తిమయంగా పాడుతున్నటువంటి హిందీలో ఉన్నాయి, బ్రజభాషలో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ తెలుగు ఒక్కటికే ఆ అదృష్టం ఈ రోజు వరకు పట్టింది. ఇటుపైన మిగతా భాషలకు కూడా పట్టుగాక ఆశేష సీతాచలం నేను కోరుకుంటున్నాను. అలాంటి భాగవతం ఎందుకు చదువుకోవాలి అన్నదానికి ఈ రోజున నేను మీకు నిదర్శన పూర్వకంగా చెబుతున్నాను అన్నమాట. అప్పుడు బయలుదేరి యుద్ధానికి బయలుదేరితే వాడు బలి చక్రవర్తి మీద ఈ వెడుతున్న దారబడి వచ్చినటువంటి వాళ్ళంతా బలి చక్రవర్తి యుద్ధపడులేటండి. ఎందుకు కాదు, తను తినకుండా ఎదుటివాడికి పెడతాడు వీడని తెలిసినప్పుడు. అది ఒక్కటే రహస్యం. అది లేనప్పుడు మానవుడు చవటగానే ఉంటాడు, ఎప్పుడైనా చవటగానే ఉంటాడు. తాను కూడా తినతా అనక్కర్లే, తాను అట్టవు. తను తినేది ఎంత ఉంటుంది, తను కట్టుకునే బట్ట ఎంత ఉంటుంది, ఈ ఒక్క రహస్యం తెలిసినటువంటి వాడు. ఎన్ని తెలిసినా ఈ ఒక్క రహస్యం తెలియదు. క్యాపిటలిజం తెలియవచ్చు, కార్ల్ మార్క్స్ తెలియవచ్చు, లెనిన్ తెలియవచ్చు, అబ్రహాం లింకన్ తెలియవచ్చు, 10 పీపుల్ 10 పీపుల్ 20 పీపుల్. కానీ ఈ ఒక్క రహస్యం ఇస్తారు. అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ తెలియవచ్చు, రాడికల్ హ్యూమనిజం తెలియవచ్చు, పుస్తకాల మీద ఉన్నటువంటి స్థిర నల్లగా అంధకార మంత్రులను లక్ష్య తెలియవచ్చు.
కానీ లోపల ఉన్న వెలుగు ఒక్కటి తెలియాలి. అది ఒక్కటి తెలిసాక ఇప్పుడు ఈ చదువుకున్న పుస్తకాలన్నీ సార్థకం అవుతాయి. లేకపోతే పుస్తకాలు పెట్టి కొట్టుకుంటారు. పండితులు భగవద్గీతలు పెట్టి కొట్టుకునేవాడు. అంటే అద్వైత వ్యాఖ్యానం భగవద్గీత పట్టుకున్నవాడు, విశిష్టాద్వైతం భగవద్గీత పెట్టి ఓడిపోల మీద కూడా కొట్టుకునేవాడు. అంటే భగవద్గీత చదువుకున్నట్టు లెక్క. అలాగే ఒక పార్టీ పుస్తకాలు పెట్టి ఒక పార్టీ వాడు కొట్టుకుంటున్నారు. అప్పుడు దానికంటే కొద్దిగా ఉండేవి రెగ్యులర్లు ఇప్పుడు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అవి లేనటువంటి చోట్లు ఏమైనా ఉన్నాయి అంటే, కులమత భేదములు లేనటువంటి ఏమైనా ఉన్నాయంటే, ఆధ్యాత్మిక వర్గం ఉన్న చోట, ఇట్లాంటివి నలుగురు కూర్చున్న చోట, ఒక రోజు 2 రోజులు 3 రోజులు గడిపినటువంటి చోట, గురు పూజలలో కానీ, రామకృష్ణ మిషన్లో కానీ, శివానంద స్వామి యొక్క ఆశ్రమంలో కానీ, రమణ మహర్షి ఆశ్రమంలో కానీ, అరవిందాశ్రమంలో కానీ, ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి చోట్లలో కులమత భేదములు లేనటువంటి సెక్యులరిజం కనిపిస్తుంది. కానీ విద్యా ఆలయములుగా ఉండవలసిన పాఠశాలలుగా చేసుకున్నటువంటి యూనివర్సిటీల్లో కానీ, కాలేజీల్లో కానీ, స్కూళ్లలో కానీ కుళ్ళిపోతున్నాయి కులమత తత్వాలతో. వాసన, నరవాసన, చీము వాసన, కురుపు వాసన, కుండు వాసన కొడుతున్నాయి. అక్కడ దొరకదు మీకు. కనుక ఒక్క మాట మన కర్తవ్యం ఏమిటి? అదే చదువు ఇంకా మన పిల్లల్ని చదివించి, అదే గొర్రె పిల్లల్ని బలించినట్లు వాటిని బలించి, అదే ఉద్యోగాల్లో వీళ్ళని చేరుతామో, అది లేకపోతే వీళ్ళ పొట్టకు గతి లేదు అనేటువంటి నపుంసకమైనటువంటి నమ్మకంతో వెళ్ళిపోయి మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల పిల్లల్ని కూడాను దీనికే బలి ఇద్దామా. ఇప్పటికీ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బలి ఇచ్చాము. మూర్ఖులమైన భారతీయులు. ఇంకేమైనా చేయవచ్చునా అంటే, ఇన్ని శ్రీరంగ నీతులు చేస్తున్నావు కదా, నువ్వేం చేసావు అంటే, నా చేతి మీదుగా నా పిల్లలకి నేను ఉద్యోగం ఇప్పించను ఏ రోజున వచ్చేటాను. నా పిల్లలతో పాటు ఈ ఉద్యమంలో చేరిన వాళ్ళు ఈనాడు 14,000 మంది ఉన్నారు. వాళ్ళకి కాదు, వాళ్ళ పిల్లలకు కూడా ఎవరు ఉద్యోగములు ఇవ్వనక్కర్లేదు, వాళ్ళు ఇచ్చినా వాళ్ళకి అక్కర్లేదు. నిరుద్యోగ సమస్యలో వెళ్లి జైలు కొట్టేటువంటి వాడు కాదు వాడు. అలాంటి వాళ్ళని కొన్ని వేల మందిని ఈ రోజున తయారు చేశాను. మీరు తయారు చేయవచ్చు. ఇంకొకరికి ఏం కావాలో చూసేటువంటి మగవాళ్ళని తయారు చేయాలి. కానీ నాకు ఉద్యోగం కావాలనేటువంటి క్వశ్చన్ మార్కులను తయారు చేయడం పెద్ద తెలివితేటలు కాదు. ఎస్ఎల్సీ పాస్ అయినా క్వశ్చన్ మార్క్ మొహం దరిద్ర మొహమే, బిఏ పాస్ అయినా దరిద్ర మొహమే, ఎంఏ పాస్ అయినా దరిద్ర మొహమే, పిహెచ్డీ పాస్ అయినా దరిద్ర మొహం, లా పాస్ అయినా దరిద్ర మొహమే, ఎంబీబీఎస్ పాస్ అవ్వకముందే దరిద్ర మొహం. కట్టం కోసం చేస్తాం అందులో. ఒకటికండి ఒకటి మీరు చేయగలిగింది ఏం లేదు. ఈ ప్రశ్నకి సమాధానాలు మీ దగ్గర లేవు కనుక కాబట్టి వీలైన తొందరలో ఇంట్లోంచి బయట మీరు ఒకరికి ఏ విధంగా ఉపయోగపడగలరు అనేటువంటి విద్య మీరు ఒకటి నేర్చుకుని, చదువులు కాకుండా విద్యలు నేర్చుకుంటాం మొదలెట్టిన రోజున బాగుపడతారు, పనికొస్తారు. విద్యలు అనే పేరుతో దొంగ వేషంతో చదువులు మీకు అమ్మబడుతున్నవి, మీ ఆస్తులు తెగనవి వాటిని కొనుక్కుంటున్నారు. కనుక చదువులతో వ్యాపారం చేస్తున్నటువంటి వాటిని వదిలిపెట్టి విద్యల కోసం వచ్చినట్లయితే, మీ దగ్గర ఏ విద్య ఉన్నా సరే, మీరు 10 మందికి పనికొచ్చేదైతే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఉద్యోగం ఇచ్చేవాడు, ఇప్పించేవాడు, అందుకుగా మధ్య పుచ్చుకునేటువంటి వాడు. మీకు ఉద్యోగం ఇప్పించేవాడికి ఒక 5,000 కావాలంట. మా విశాఖపట్నంలో ఉన్న రేటు పోర్టు దగ్గర 5,000 విడిపించే బదులు ఒక 5 నెలలు పెళ్ళం పిల్లలకి ఏదైనా పాలు పండుకొని పెట్టుకోండి. వీడికి రసీదు ఉండదు కదా, 5,000 విడిపిస్తే ఉద్యోగం ఇప్పిస్తామంటే వాడు ఇప్పించకపోతే అడిగేదేం లేదు. అందుచేత ఎవరు ఇప్పించడం కానీ ఎవరు ఇవ్వటం కానీ లేకుండా మీకేం కావాలో నాకు చేతనవ్వాలి, నాకేం కావాలో మీకు చేతనవ్వాలి. వస్తూ ఉన్నది చక్కని ఉద్యమం. గ్రామములలో మొట్టమొదటిగా మీకు చేతనైతే యోగాభ్యాసం, మాస్టర్ గారి యోగాభ్యాసానికి మీరు ఒకటి చేయాలి. ఈ దేశంలో ఈ శతాబ్దంలో రైతుని వినాశనం చేసినట్లు మన దేశం ఏ దేశంలోనూ ఏ శతాబ్దంలోనూ ఎన్నడూ చేయలేదు. అంటే పంట పండించేవాడిని, తిండి పెట్టేటువంటి వాడిని, పని చేసేవాడిని, వాడిని మట్టి చేసి నామరూపాలు లేకుండా చేసింది ఈ ప్రపంచం నరజాతి చరిత్ర మీద ఏదైనా ఉందంటే మన దేశం ఒక్కటే. ఏ శతాబ్దం అయినా ఉందంటే ఇప్పుడున్న 20వ శతాబ్దం ఒక్కటే. ఇంకా ముందు జరగలేదు, ఇంతవరకు జరిగితే చెప్పండి ఇక్కడ. కనుక ఆ కాస్త కూడా వెళ్ళిపోతే ఇతర దేశాల వాళ్ళు వచ్చి పండించారు, మన భూమి ఆక్రమించబోతున్నారు, కొద్ది టైం ఉండాలి చేయగలిగింది. అక్కడ మనం సిబివి గారిని స్మరించుకుని మన కుండలిని లేచిందే లేదా ఇలాంటి చచ్చు విషయాలు వదిలేసి
మనది నిలువుగుట్ట అడ్డగుట్ట ఇవన్నీ తీసేసి మనం అందరం కూడా ఒక చోట కూర్చొని ఫోన్ చేయొచ్చా ఫోన్ చేయకూడదా అనేటువంటి ఈ పొలిటికల్ ఫెలోస్ మొదలైన వాళ్ళలాగా ఆలోచించకుండా ఏ కులం వాడికి ఉద్యోగాలు ఇవ్వాలి అవన్నీ ఎక్కడ లేకుండా వాటి కోసం కొట్టుకుంటాం కాకుండా మనం ఎవరో అనే సంగతి మర్చిపోయి మన అందరిలో ఉన్నవాడు ఎవరో అనే సంగతి గుర్తుంచుకుని అది ఆధ్యాత్మిక విద్య. అంటే ఎప్పుడైనా సాధ్యమైతే వాళ్ళకి ఆధ్యాత్మిక మార్గాన్ని వెళ్ళిన వాడికే సాధ్యం అవుతుంది. కానీ నేనెవరినో గుర్తుంచుకుని వాడెవరో గుర్తుంచుకున్నటువంటి రాజకీయపు చవటలకు లొంగునది కాదు ఇది అన్నాడు జాగ్రత్తగా. అందుకని సర్వాంతర్యామైనటువంటి నారాయణుని యొక్క స్మరణ చేసుకుని ఎకాయకి చదువుకున్నటువంటి వాళ్ళు ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క గ్రామానికి వెళ్ళిపోయి ఈ వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్లలో మోసపోతున్నటువంటి వాళ్ళ పక్కన నిలబడి ఒక్కొక్క గ్రామానికి చాలు ఏం జరుగుతుందో వీడి మహారాష్ట్ర దేశంలో మొదలుపెట్టారు. దానికోసమే స్విట్జర్లాండ్ నుంచి తనకి 12,000 రూపాయల జీతం వస్తున్నటువంటి ఆయన మానేసి ఇప్పుడు 10 మాసాలైంది మహారాష్ట్ర దేశంలో పల్లెటూళ్ళలోకి దిగాడు వచ్చాడు. రేపు మే 1వ తారీఖు నుండి మొట్టమొదటిగా ప్రారంభం చేస్తున్నాడు. సరైన ఉద్యమం అంటే నలుగురిని చంపేందుకు, నలుగురిని కొట్టేందుకు, నలుగురిని బాధ పెట్టేందుకు, నలుగురిని తిట్టేందుకు కాకుండా సక్రమమైన మార్గాన్ని ఉద్యమం ఎట్లా చేయాలి. ఉదాహరణకి ఒక 10 గ్రామంలో ఆయన ముందు పెట్టుకున్నాడు ఎక్స్పెరిమెంట్. ఈ గ్రామాల నుంచి ధాన్యం కానీ, గోధుమలు కానీ, పాలు కానీ బయట గ్రామాలకి మేము అమ్మము, ప్రొక్యూర్మెంట్ వాళ్ళకి లొంగమని డిక్లేర్ చేసుకున్నాం అని చెప్పాడు. మేము 1వ తారీఖు సహకార సంఘముల వారికి ఇవ్వం అని చెప్పాడు. మార్కెటింగ్ కమిటీల వారు మా దగ్గరికి రావద్దు, బస్తీల వారు ఇవి కావాల్సిన వాడు రండి, మీకు చేతనైన ధరకి కొనుక్కుని తిని తీసుకుని వెళ్ళండి. మొట్టమొదటిగా డిక్లేర్ చేస్తున్నాను మే 1వ తేదీ నుంచి అని చెప్పి ఇంప్రింట్ కిందటి వారం కాక పై వారంలో ఆయనతో జరిగిన ఇంటర్వ్యూస్ వేశారు. చూడండి, రాష్ట్రానికి ఒక్కడు బయలుదేరుతున్నారు, ఇది జరగాలి, ఎవరిని ఏమనవలసిన పని లేదు, మనం చేయవలసిన కర్తవ్యం మనం చేసుకోవాలి, చేసుకుని మన తిండి మనదేనే, నా తిండి మీదేని, మీ తిండి నాదేనే గుర్తుంచుకోవాలి. ఎవరి తిండి వాడి దగ్గర నశించుకుంటారు. అది చేతవలసింది. కావాల్సిందల్లా ఒకటే, నా దగ్గర ఉన్న తిండి మీదేని గుర్తుంచుకుంటే వర్ధిల్లుతుంది, మీ దగ్గర ఉన్న తిండి నాదేని గుర్తుంచుకుంటే వర్ధిల్లుతుంది. నా దగ్గర ఉన్నది నేను తినేసి మీ దగ్గర ఉన్నది మీరు తినేస్తే ఏం మిగిలేదు, చీమా గడిదే కలపడుతుంది. అందుచేత రోజు పొద్దున 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి ప్రేయర్ చేసుకునేటప్పుడు నమస్కారం మాస్టర్ సివివి అనుకునేవారు కానీ, రమణ మహర్షికి నమస్కారం చేసుకునేవారు కానీ, అరవింద యోగీంద్రుడికి నమస్కారం చేసుకునేవారు కానీ, ఎవరికైనా సరే ఇందులో ఎన్ని యోగములు ఉన్నాయని నమ్మిన వాడికి యోగం ఎన్నడూ అబ్బదు, అధోగతి పాలైపోతారు. అంటే వాళ్ళ మార్గంలో యోగా, సివివి యోగా, అరవింద యోగా, రమణ మహర్షి యోగా, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ యోగా, ఇట్లా ఉండదు. యోగం ఒకటే, ఇంతమంది కూడా దానికి చేస్తున్నటువంటి కర్తవ్యాచరణగా తెలుసుకోవాల్సిందే. దాంట్లో మనం కూడా యోగం అభ్యాసం చేసేటప్పుడు ఐడెంటిఫికేషన్ చేతన వాళ్ళు కానీ ఐడెంటిటీ గుర్తుంచుకుంటామనే పశుత్వం కాదు మనం చేయవలసింది. అది అంటే మిగతా వాళ్ళకన్నా మనం ఎలా విశిష్టులము అనేటువంటి దుర్బుద్ధి మనకు పోవాలి. క్లాసు మొత్తం మీద మన అబ్బాయికి ఫస్ట్ మార్కులు రావాలి, క్లాస్ ఫస్ట్ రావాలనేటువంటి పశుత్వం తల్లిదండ్రులకు పోవాలి. పిల్లలకి నేర్పవలసింది అది కాదు. క్లాసులో అందరూ చదువుకోవాలని రావాలి, కానీ మన కుర్రవాడికి క్లాస్ ఫస్ట్ రావాలి అని అనుకునేటువంటి తల్లిదండ్రుల అండను పెరిగిన పిల్లలు ఎవరు కూడా సరైన మార్గాన్ని అన్నంత పైకి వచ్చి తెలుసుకోవాలి. అందుకని ఇవి నవయుగములకు సంబంధించినటువంటి సూక్తులు. సూక్తులంటే ఆచరించిన తర్వాత చెప్పేవి. మా పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించకుండా ఆచరించిన తర్వాత నేను చెప్పగలుగుతున్నాను కానీ సమయం. అయితే మా పిల్లలు ఇంకోళ్ళ మీద పడి తింటున్నారా? 5 రూపాయల పని ఎవరికైనా చేసి పెట్టి 2 రూపాయలు తీసుకుంటే నేర్చుకున్నారు ఈ 14,000 మందిని నా దగ్గర తయారైనటువంటి వాడు. అలా తీసుకున్నట్లయితే తాను తినడానికి, తన భార్య తినడానికి, ఇల్లు వాకిలి బట్టకి సరిపోను, మిగిలింది ఎవరికైనా దానం చేయడానికి కూడా సరిపోతుంది అనే సంగతి వాళ్ళు తెలుసుకున్నారు. అందరం తెలుసుకున్నాం. దీన్ని ఈ మధ్యలో ఒడిదుడుకులు కాకుండా సివివి గారు మనల్ని కాపాడుతూ ఉండేటువంటిది అది నేను చెప్పేది. అందుకని సివివి గారి యోగ మార్గం, సివివి గారి యోగ మార్గం అని అంటే కళ్ళు మూసుకొని నమస్కారం చేసి మనం వారికి సమర్పణ చేసి నమస్కారం మాస్టర్ సివివి అని 3 మాటలు అన్నవరకే కానీ ఆ పైన ఏం జరుగుతుందో అనే దుర్బుద్ధి మన మనసులో ఉంటే గురువుని మనం నమ్మిన వాళ్ళం. గురువు ఏం చేస్తాడో ఒక కంటితో చూస్తూ ఒక కన్ను మూసుకుని ధ్యానం చేసేటువంటి కొంగముండ కొడుకు గురువు మనసులో ఎన్నుకుంటాడు. అంటే ప్రైయింగ్ ఇంటూ గురు విల్, అంటే లోపల ఏం జరుగుతుందో, లోపల వర్కింగ్స్ జరుగుతుందో
వర్కింగ్స్ అంటే మనం చేయాల్సిన వర్కింగ్స్ అంటే మన వర్క్ మనం చేయడం లేదు. సోంబేరి కూడా కూర్చుంటే వర్క్ చేయకపోతే వర్కింగ్స్ ఉండవు. ఏ గురువు మార్గం అయినా అంటే తెలుసుకోవాలి. వర్క్ చేసేవాడికి దాని పేరు అందులో జరిగేటువంటి పరస్పరత్వంలో వర్కింగ్స్ ఉంటాయి. కానీ వీళ్ళలో వర్కింగ్స్ ఉంటాయో లేదో గురువు గారు చూడవలసినవి మనం చూడవలసినవి. అవి మనం చూసుకుంటాం మొదలెట్టాక మనం ఆయనకి పనికిరాం, ఇంకోటికి పనికిరాం, మనకి పనికిరాం. ఇది మాత్రం గట్టిగా తెలుసుకుని పరస్పరత్వం అనేటువంటి అభ్యాసంలో జీవితంలో ఇంకొకరి కోసం మాత్రమే జీవించే జీవితం అనేది మనువు కొన్ని లక్షల సంవత్సరాల కింద ఈ భూమి మీద స్థాపించాడు. దాన్ని కుటుంబము అనేటువంటి వ్యవస్థగా పెట్టాడు. దానివల్లనే గృహస్థాశ్రమం అనేటువంటిది దీక్ష పరమ పవిత్రంగా పెట్టాడు. అప్రయత్నమైనటువంటి సాధనగా అందులో వస్తుంది. ఆ సాధన నా జీతం వీళ్ళందరికీ ఇవ్వడానికి అని భర్తకి పుట్టకుండా ఉండేటువంటిది. వ్యవస్థలో ఒక పురుషుడు ఒక స్త్రీ జీవితంలో ఒక పద్ధతిలో ఉండగా వాళ్ళిద్దరిని భార్యాభర్తలు అనేటువంటి పేరు పెట్టి వాళ్ళకి సంతతి అనేటువంటి పేరు పెట్టి పరమ పవిత్రమైనటువంటి ఒక మార్గాన్ని స్థాపించి కొన్ని లక్షల సంవత్సరాల కింద ఇచ్చాడు. దాంతోనే సంఘాన్ని సమాజాన్ని అలాగే నిర్మాణం చేసుకోమని నమూనా ఒక యూనిట్ కింద అది మనకు ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి మార్గంతోనే ఈనాటి వరకు నరజాతి తినగా వెడుతూ ఉన్నది. ఎవడు ఎన్ని మార్గాలు స్థాపించుకున్నా, ఎవడు ఎన్ని మతాలు పెట్టినా, ఎవడు ఎన్ని పార్టీలు పెట్టినా అన్ని దిగదుడిపోయి దాని ముందు బలాదూరై వెళ్లిపోతున్నాయి. ఇదొక్కటే ఆనాటి నుంచి ఈనాటి వరకు మిగిలి ఉంది. మానవుడు యోగాభ్యాసం నేర్చుకున్నా దాంతోనే నేర్చుకోవాలి. నేను ప్రత్యేకంగా ఎవరితోనూ సంబంధం లేకుండా నేను తరించేందుకు నా మోక్ష మార్గానికి అనేటువంటి వాడికి కాదు. పతంజలి చెప్పిన యోగ మార్గం కూడా అది కాదు. భగవద్గీతలో చెప్పింది కూడా అది కాదు. యోగం ఎప్పుడు కూడా సజీవులైనటువంటి జీవరాశులతో కూడినటువంటి విగ్రహములు, సజీవ విగ్రహములు, వాళ్ళని ఆరాధించడానికి ట్రైనింగ్ కోసమే దేవాలయములు మొదలైనటువంటివి, విగ్రహారాధన మొదలైనవి ఇచ్చారు. ఒక విగ్రహాన్ని రోజు షోడశోపచార పూజ చేసి అర్చన చేసి దాని ప్రసాదం మనం స్వీకరించడం ఎందుకోసం ఏర్పాటు చేశారంటే శరీరములతో ఉన్నటువంటి వాళ్ళని మొట్టమొదటి నుంచే అందులో ఆ రూపంలో ఉన్న భగవంతుణ్ణి ఆరాధించమంటే అహంకారం వస్తుంది కనుక ముందర ట్రైనింగ్ పీరియడ్, ప్రిలిమినరీ పీరియడ్ లో ఉండగా ఆ అహంకారం లేకుండా ఉండటం కోసం అని చెప్పి ఒక విగ్రహాన్ని దారుమయం గాని లోహమయం గాని నిర్మాణం చేసి దానికి షోడశోపచార పూజ రోజు చేయడం అభ్యాసం చేసినప్పుడు పక్కవాడిని ఎలాగ మనం పూజాభావంతో అర్చన భావంతో జీవించవలనో వస్తుంది కాబట్టి తెలుసుకుంటాం. కాబట్టి దానికోసం సాధన కోసం అని చెప్పి ఈ క్రమశిక్షణ కోసం అని చెప్పి విగ్రహారాధన అనేటువంటిది ఒకనొక ట్రైనింగ్ ఏర్పాటైంది. విగ్రహారాధన పనికిరాదు అనేటువంటి వాళ్ళు పాషండులుగా తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది కొంత లెవెల్ వెళ్ళిన వాడికి అక్కర్లేదండి, మరీ ప్రిలిమినరీగా ప్రారంభ దశలో ఉన్నవాడికి అని చెప్పేటువంటి పశువులు కూడా ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. కానీ విగ్రహారాధన అన్ని లెవెల్స్ లో ఉన్నటువంటి వాడికి ఉండవలసిందే. ఎవడైనా ఆహారం తినటం అనేది ఒక లెవెల్లో ఉన్నవాడికి మాత్రమేనండి. అది దాటి ఆహారం ఎలా జీర్ణం అవుతుందో తెలిసిన వాడు ఆహారం తినక్కర్లేదు అని అనుకుంటారు. అది ఒప్పుకుంటాం కానీ సత్యమైనట్లయితే జ్ఞానయోగంలోకి వెళ్ళిన వాడికి విగ్రహారాధన అక్కర్లేదు మొదలైనటువంటి పాషండపు కబుర్లు నమ్మవచ్చు, జాగ్రత్తగా ఉండాలి. కనుక దేహము దేవాలయంగా చూడడం కోసం ట్రైనింగ్ కోసం దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవాలి. ఆ ట్రైనింగ్ కోసం దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయంలోకి వెడితేనే భక్తి ఉన్నట్టు అని అడుగుతాడు. ప్రపంచం మొత్తం మీద అన్ని మతాల్లోనూ హిందూ మతంలో ఉన్న చవట ఒకడు. ఈ ప్రశ్న ఇంకే మతం వాడికి రాదు. ఎక్కడున్నా మామూలుగా అక్కడ వాడి తుండు కూడా అక్కడ వేసుకుని వాడు నమోదు చేసుకుంటాడు. వీడికి వచ్చేటువంటి నశించిపోయే జాతికి వచ్చిన ప్రశ్నలు వాడికి రావు. దేవాలయానికి వెడితేనే భక్తి ఉన్నట్ట, వెళ్ళకపోతేనే ఉన్నట్ల అన్నం కోపడకండి. అంటే వినాశకాలంలో మనకు వచ్చేటువంటి ప్రశ్నలు ఇవన్నీ కాదుకూడదంటే మీరు సమాధానంతో చెప్పండి, నేను మీ శిష్యుడిని మీయంగా ఉంటాను. అలాగే బొట్టు పెట్టుకుంటేనే భక్తి ఉన్నట్లా అని అడుగుతారు. అంటే పెట్టుకోకపోతేనే ఉన్నట్లా, గడ్డం పెంచితేనే భక్తి ఉన్నట్ట. బ్లేడు దొరకలేదు వాడు పెంచాడు, వాడి గురించి కనుక హిందూ మతం వాడికి వచ్చే చవట ప్రశ్నలన్నీ కూడా వీడు మిగతా అంతర్మండల మతాల కంటే అందరికంటే కూడా చవట తెలుస్తుంది. అందుకని ఈ మతాలన్నీ చేసి ఆధ్యాత్మిక మార్గాలు వెళ్ళి ఏది పనికి వస్తుందో ఆ మార్గాలు పెట్టాలి. క్రమశిక్షణ ఏది పనికి వస్తాయి. తాలిఖానాలో
కొన్ని సరుకులు పెడతారు, లోడింగ్ తిప్పడానికి పెడతారు, ఎక్స్పాండర్స్ పెడతారు. అది ఉంటేనే బాహుబలం వస్తుంది అంటే, లేకపోతే పొంగల్నే ఉంటాడు. ఆ సాధన చేస్తేనే వాడు కండలు పెరిగేది. ఈ సాధన చేస్తేనే ఉందా అని అడిగితే, కండలు కావాలంటే ఆ సాధన చేయాలి. కండలు వస్తేనే ఉందా అంటే అక్కర్లేదు, మామూలుగా చచ్చిపోవచ్చు, దానికి ఏం లేదు. అందుకని ఆదర్శం ఎందుకు, క్రమమార్గం ఎందుకు, క్రమశిక్షణం ఎందుకు, దేవాలయం ఎందుకు, విగ్రహం ఎందుకు, షోడశోపచార పూజ ఎందుకు, ఆరాధన ఎందుకు, అర్చన ఎందుకు, దంచం ఎందుకు, మెడలో క్రాస్ ఎందుకు, ఈ రెండు ప్రశ్నలు కలిపి వేస్తే సమాధానం వస్తుంది. క్రైస్తవుడికి క్రాస్ ఎందుకు, హిందువుడికి దంచం ఎందుకు, వీటి వల్ల ఏమన్నా అన్నపానీయాలు ఇస్తున్నదా అని అడిగితే, ఆఫీస్కి వెళ్ళేటువంటి రోడ్డుకి సూపు ఎందుకు, అన్నపానీయాలు ఇస్తుందా, దేశం అసలే కరువు వస్తూ ఉంటే బూట్లు ఎందుకు, ఆఫీసుకి బోర్డు ఎందుకు, ఈ బోర్డు 150 రూపాయలు అవుతుంది కదా, ఎవరికైనా పెట్టేస్తాను అంటే, ఇవన్నీ చాలా ప్రశ్నలు అంటారు. వేయిస్తున్నాం కాబట్టి వేస్తారు కానీ అర్థం ఉన్న ప్రశ్నలు కావాలి. వెయ్యనిచ్చేవాడు చవటని అర్థం అండి, వేసేవాడు కాదు. అందుకని ఆధ్యాత్మిక మార్గాన్ని ఏ మార్గాన్ని మీరు వెళ్ళినా తప్పు లేదు. జీవితాన్ని మీనింగ్ఫుల్ గా తయారు చేసుకున్నాం. భాగవతంలోనో, భారతంలోనో, రామాయణంలోనో చెప్పినటువంటి మార్గంగా తయారు చేసుకుందాం. ఆచరణీయమైనటువంటి మార్గంగా తయారు చేసుకుందాం. ఒక జ్ఞానుడి స్థలం అన్నదా తమ్ముడుగా అని సందేహం వచ్చినప్పుడు, ఈ జ్ఞానుడి స్థలం కోసం కోర్టుకు వెళ్ళిపోయి అన్న తమ్ముడు కూడాను ఈ ఆస్తిని అమ్మేసుకునేందుకైనా లెక్క చేయకుండా వెళ్ళిపోతారు. కానీ అన్న తింటే పర్వాలేదని తమ్ముడు, తమ్ముడు తింటే పర్వాలేదని అన్న అనుకునేటువంటి నరజాతి ఒక రోజున ఉండేది. వాళ్ళిద్దరు కూడా ఆనందంలో పోటాడుకున్నారు. అన్న ఈ రాజ్యం నీది అని భరతుడంటే, తమ్ముడు ఈ రాజ్యం నీది అని రాముడు అన్నాడు. ఆ రాజ్యం కావాలి అన్నది, అది మనం చూసుకోవాలి. అంటే ఈ అన్నదమ్ములు కోర్టుకు వెళ్ళక్కర్లేకుండా ఈ జ్ఞానడాస్తి ఒరే తమ్ముడా, లేదు నాకంటే చిన్నవాడివి, నువ్వు తీసుకుంటే నాకేం పోయిందిరా, సంతోషం అనే అన్నలు కావాలి ఈ దేశంలో. అంతేగాని ఎమ్మెల్యేలు, బియ్యాలు, పిహెచ్డీలు కాదు, జెండాలు కాదు, చెయ్యని కాదు, ఈ చెయ్యెత్తి వర్చిల్లాలి, ఈ చెయ్యెత్తి నశించాలి అని ఇది కాదు మనకు కావాలి. అవన్నీ కూడా అయిపోయినాయి, వేస్ట్ ఎక్స్పెరిమెంట్స్. 100 ఏళ్ళు వేస్ట్ చేసాము. ఇంకా మనం కాలం దగ్ధం చేయడం అనవసరం. అవన్నీ ఎత్తివతలు పారేయడం. బుద్ధిపూర్వకంగా ఏం చేసుకోండి. ఏం కావాలో మీ పక్కవాడికి ఏం కావాలో మీరు చూసుకోండి, మీకు ఏం కావాలో మీ పక్కవాడు చూసుకోండి. ఇది ఒకటే యోగ మార్గం అనేటువంటిది. కనుక ఈ గజం స్థలం కొని మా అన్నగారు పిల్లలు గలవాడు, వాడు తీసుకుంటే నాకు సంతోషంగా ఉంటుంది అనే తమ్ముడు కావాలి. అన్నగారు తమ్ముడు, భరతుడు లాంటి తమ్ముడు, రాముడు లాంటి అన్నలు వస్తారు. ఎక్కడి నుంచి వస్తారంటే మీలోంచే వస్తారు. మీలోంచి రావడం మొదలైన తర్వాత కొంతమంది మీలోంచే ప్రభుత్వంలోకి వెళతారు. కనుక ప్రభుత్వం దేన్ని బట్టి ఉంటుంది, మిమ్మల్ని బట్టి ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా ప్రపంచంలో మంచి చేసుకునే జాతికి కానీ, చెడు చేసుకున్న జాతికి కానీ, వాడికి తగిన ప్రభుత్వం వాడికి వచ్చి వాడికి పూలమాలు వేయటమో, ఎత్తున చెడు తీసుకోవటమో చేస్తూ ఉంటుంది. నా అభిష్టం పృథివీ పతికి అని చెప్పారు పెద్దలు. అంటే సర్వవ్యాప్తం కానటువంటి, విష్ణుత్వం లేనటువంటి, ఆజ్ఞాపనం పరిపూర్ణం చేయనటువంటి ప్రభుత్వం అంటూ ఏనాడు ఉండదు. ప్రజలు దౌర్భాగ్యులని వీళ్ల నుంచి కొంతమంది దగ్గరికి వస్తారు కానీ ప్రభుత్వం దౌర్భాగ్యం. ప్రజలు మహానుభావులాగా ఈనాడు ఉన్నట్లయితే ప్రభుత్వం కూడా ఈనాడే మహానుభావులు, సత్యసంధులైనటువంటి వాడు రామరాజ్యం ఉంటుంది. కనుక రామాయణం అందుకు పనికొస్తుంది, భారతం అందుకు పనికొస్తుంది. ఈ పుస్తకాలన్నీ కొన్ని రోజులు తరగతి చేస్తున్నాం, ఏదో నాస్తికత్వం చేస్తున్నాం అనేవాడు కూడా ఉపయోగమే. ఎందుకంటే 1000 కాపీలు రామాయణంతో తగలబెట్టారు. మళ్ళీ వచ్చేసేవాడికి ఎంత లాభం? మీరు నేను కొనగలమా 1000 కాపీలు ఒక్క మాట? అందుకని మళ్ళీ వాడు 2000 వేయించగలుగుతాడు ప్లాట్ ఒక్క మాట. ఎందుకంటే తగలబెట్టడానికి కొనుక్కునేవాడు కమిషన్ ఎంత డిస్కౌంట్ ఇస్తావని అడగడు, మీరు వాడికి ఇవ్వడు. ఫుల్ ప్రైస్ తోనే కొంటాడు. కోపంతో అంత ఖరీదుతో కొన్ని తగలబెడతాడు. వాడు చేసినంత ఉపకారం మీరు నేను చేయగలమా? దాని గురించి ప్రసక్తి ఎక్కర్లేదు. అవి ఎప్పుడు ఉంటాయి, ఇవి ఇప్పుడు ఉంటాయి. మన వల్ల కర్తవ్యాన్ని ఆచరించి తరించాలి కనుక కొత్తగా అతిథులుగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని, పాతగా గురు పూజలుగా చేసుకున్నటువంటి వాళ్ళు సేవకులుగా, వాళ్ళకి సేవాభావంతో మాస్టర్ సీనియర్లుగా చూచి ఈరోజు ఆదరించి, వచ్చే సంవత్సరం మళ్ళీ వాళ్ళు కూడా
మనతో పాటు నలుగురికి సేవ చేసేటట్టుగా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఆచరించవలసినదిగా ఈ రోజంతా మనం కలిసి శీలమయమైనటువంటి జీవితంగా కాలక్షేపం చేస్తున్నదాక అని చెప్పాను. ఇటుపైన మాకు ఇక్కడ ఏఐఆర్ ప్రసారం వారు ఇక్కడ ఉన్నారు కనుక పక్కన కరెంటు ఆన్ చేశారు. అక్కడ ఏఐఆర్లో అయితే స్విచ్ ఆపేస్తారు. టైం అయిపోయి మాట్లాడి మా కూడా తెలుగు మాస్టర్ అరగంట రన్ చేస్తాడని. ఇక్కడ స్విచ్ కాకుండా ఇక్కడ ఏఐఆర్ వారు ఎక్కడో ఇంకొక తాళం చెవులు కొట్టారు, కరెంట్ ఆపేశారు తెలియజేయడానికి. ఇక్కడికే టైం అయిపోయింది. పైన ఒక 10 నిమిషాలు తీసుకున్నాం. మళ్ళీ సాయంత్రం వారు ప్రసారం, వారు రెండవ ప్రసారం వారు మాకు టైం ఎప్పుడు ఇస్తే అప్పుడు భాగవతాన్ని గురించి నవరాత్నాలు ముగ్గురు నవీన యుగానికి భాగవతంలో ఉన్నటువంటి సందేశం ఏమిటో చెప్పుకున్నాం. ఇది పైన కర్తవ్యం అనౌన్సర్గా చెప్పారు. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతా న్యాయేన వాక్యేన మహీంద్రీశ గో బ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్తా